విజయవాడ నుంచి హైదరాబాద్ కు మరో విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఫ్లై 91 సంస్థ విమాన సర్వీసును కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా తయారు చేయాలని సీఎం సంకల్పం నెరవేరేలా కృషి కొనసాగుతోందని చెప్పారు. జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్టు సిద్దమవుతుందన్నారు. నూతన సర్వీసు ప్రారంభం సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమాన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందజేశారు. ఏప్రిల్ 17 నుంచి విజయవాడ హైదరాబాద్ మధ్య మరో విమానం నడుపుతామని విమానయాన అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే 7 ఆపరేటింగ్ ఎయిర్పోర్ట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మన శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చూసుకుంటే ఈక్వల్ డిస్టెన్సెస్ లో స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక లాజిస్టిక్స్ హబ్ గా మనకి ఎయిర్ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఇక్కడ ప్రాపర్ గా ఉంది. సో ఈస్ట్ కోస్ట్ లో ఒక ప్రధానమైన లాజిస్టిక్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రియేట్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఏ రకంగా ఉడాన్ పథకం ద్వారా గత 10 సంవత్సరాల్లో అద్భుతంగా సివిల్ ఏవియేషన్ లో మనం సక్సెస్ సాధించాం. అందులో ఒక మైల్ స్టోన్ మనం తీసుకుంటే ఈరోజు కామన్ మ్యాన్, ఒక సగటు మనిషి కూడా ఏ రకంగా ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాడో అలాగే సివిల్ ఏవియేషన్ ద్వారా ఎయిర్ ట్రావెల్ కూడా చేయడానికి ఈరోజు సిద్ధపడుతున్నాడు. ఎంతో మంది ఫస్ట్ టైం ఫ్లైయర్స్ కానీ లేకపోతే మధ్య తరగతి కుటుంబాల నుంచి లేకపోతే లోవర్ ఇన్కమ్ ఫ్యామిలీస్ నుంచి కూడా ఈ రోజు ఫ్లైట్ ట్రావెల్ చేయడానికి ఎంతో మంది ఇందులో కనెక్ట్ అయి కూడా ఉన్నారు. ఈ సక్సెస్ ని చూసుకొని నెక్స్ట్ 10 years కూడా ఉడాన్ పథకం ఎక్స్టెండ్ చేస్తూ సుమారు 29,000 కోట్ల రూపాయలు లాస్ట్ 10 days ముందే కేబినెట్ లో కూడా ఇది అప్రూవల్ చేశాం. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ ని ఒక బేస్ గా పెట్టుకొని అటు హుబ్లీ కర్ణాటకలో, మహారాష్ట్ర షోలాపూర్ లో, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో మన విజయవాడ అలాగే రాజమండ్రి అన్ని కూడా కనెక్ట్ చేస్తూ ఒక మంచి ప్రయోగం ఈ రోజు నుంచి కూడా మొదలు పెడుతున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన విజయవాడ ఒకప్పుడు షెడ్ నుంచి, రేకుల షెడ్స్ నుంచి 14లో ఆపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. మన ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేయడానికి ఆ రోజు కేంద్రంతో కూడా సపోర్ట్ తీసుకుని ఇక్కడ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక లాజిస్టిక్ సెంటర్గా, అమరావతిని ఒక లాజిస్టిక్ సెంటర్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి ఇక్కడ ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది అమరావతిలో.